ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు మేలు చేయుటకు నీ అందును ఆనందించి నీ వైపుకు మల్లును. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 10వ వచనము. ఈ ఉదయకాల సమయంలో మేలు చేసే దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. మన పితరుల దేవుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, మోషే, యెహోషువ, దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నగో, ఇలా మన పూర్వీకులందరి జీవితాలలో మేలు చేశాడు, ఆనందించాడు, వారి వైపుకు మళ్ళాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ వైపుకు మల్లుటకు, నీకు మేలు చేయుటకు ఇష్టపడుతున్నాడు. మేలు చేయుటకు మనము దేవుని వైపుకు తిరగాలి. మనఃపూర్వకంగా ఏదో వచ్చాం వెళ్ళామని కాదు, దేవుని దగ్గరకు రావాలి. ఆయన మీద పూర్తిగా ఆధారపడిపోవాలి. మా వలన ఏది కాదయ్యా, నా వల్ల అసలు ఏది కాదు, నాకన్నీ నీవే నాకు దిక్కు అని దేవుని మీద డిపెండ్ అయిపోవాలి. ఎవని మనసు అయితే నీ మీద ఆనుకొనునో అని వాక్యం సెలవిస్తుంది కదా, వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అని. అంతేకాదు, మేలు చేత తృప్తిపరుస్తాడు, ఆశపడే ప్రాణాన్ని కూడా తృప్తి చెందిస్తాడు. హన్నా నింద అందరికీ తెలిసిందే. నిందను తీసివేసి మేలుతో తన హృదయాన్ని నింపాడు. దేవుని దగ్గర ఇద్దరు వ్యక్తులు ప్రార్థిస్తున్నారు. ఒకరేమో నేను ఇలా, అలా, అసలు నేనెంతో అని, నేనెంత మాత్రము అర్హుడనే కాదయ్యా అని ఒకరు ప్రార్థిస్తున్నారు. ఎవరి ప్రార్థన మెచ్చుకోబడింది? ప్రియ సహోదరుడా, సహోదరి, మనలో తగ్గింపు స్వభావం ఉండాలి. హన్నా అలాగే ప్రార్థించింది. శ్రేష్టమైన మేలులతో దేవుడు తనను తృప్తిపరిచాడు. మన ఆశ, కోరిక, తలంపు, ఉద్దేశం అన్నీ దేవుడై ఉంటే ఏది ఎలా జరిగించాలో, ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు. మన నమ్మకం ఆయన మీదే ఉండాలి. అప్పుడు ఆయనే మేలు చేయుటకు నీ యందు ఆనందిస్తాడు. ఆయన మేలు చేసి మరచిపోతాడు. మనం మేలు చేస్తే ఇతరులకు డప్పులు కొడతాం, అంతే తేడా. అలాగని మేలు చేయట యందు విసుగు చెందకే, అది నీకే నష్టం. గుర్తించుకో, నా దేవుడు మేలు చేసే దేవుడు, మేలు చేయుటకు ఆనందించేవాడు. మేలు చేయక ఉండలేడు. మేలు చేయుటలో సమర్థుడు నా దేవుడు. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.